చాలామంది ఏంటంటే ఆరోగ్యానికి 6 సూత్రాలు అంటారు. బట్ నేను ఒకటే సూత్రం చెప్తా. ఏంటో తెలుసా? చాలా పలు దేశాల్లో కూడాను ఇడ్లీ చాలా మంచిదంటున్నారు. ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అనేది పూరి, దోస ఇలాంటివి కంటే ఇడ్లీ తీసుకోవడం వల్ల మన శరీరం అనేది చాలా యాక్టివ్‌గా ఉంటుందంటున్నారు. ఈ పూరి, ఈ దోస ఇలాంటివి ఏంటంటే ఆయిల్‌తో చేస్తారు కాబట్టి మనం మార్నింగ్ టైం ఎక్కువగా ఆయిల్‌తో చేసిన ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల ఏంటంటే మన శరీరంలో ఎక్కువగా ఫ్యాట్ అనేది ఎక్కువగా అవుతుంది. అండ్ ఆల్సో మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు నెలలో ఎక్కువగా ఇడ్లీ తినడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. సో కొన్నిసార్లు డైలీ ఇడ్లీ తినాలన్నా సరే చిరాకు పుడుతుంది. సో అలాంటప్పుడు ఏదైనా పూరి సమ్‌టైమ్స్ మాత్రమే తీసుకోండి. పూరి, దోస ఇలాంటివి. బట్ రెగ్యులర్‌గా మాత్రం పూరీని కానీ దోశని కానీ తీసుకోకండి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నెలలో ఎక్కువగా ఇడ్లీని టిఫిన్గా చేసుకొని తినడానికైతే ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇవ్వండి. ఇది మన దేశంలోనే కాదండి, చాలా దేశాల్లో హెల్త్కి చాలా మంచిది అంటున్నారు. ఆల్మోస్ట్ ఎలా అంటే పేషెంట్స్ కూడా ఎక్కువగా ఫస్ట్ ఏం పెడతారు, ఇడ్లీనే పెడతారు. సో దానివల్ల ఎంతో యూజ్ అయితే ఉంది. ఐ హోప్ మీకు ఈ టిప్ కానీ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను డిఫరెంట్ హెల్త్ టిప్స్ అన్నీ కూడా సెర్చ్ చేసి మరి మీకోసం అయితే చెప్తాను. అండ్ ఆల్సో మన ఛానల్లో రెగ్యులర్గా ఒక వీడియో అయితే వస్తూ ఉంటుంది. మీకు యూజ్ అవుతాయి. 1-2 వీడియోస్ చూసి నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆ చిన్న సపోర్ట్ అయితే నాకైతే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.